ఒకరి కోసం ఒకరు జీవించే రోజులు సమాజంలో జీవిస్తూ దానితో సంబంధం లేనట్లు ఉండటం సరికాదు. దానివల్ల అవకాశవాదులు స్వార్థపూరిత పనులను ప్రోత్సహించినట్లు అవుతుంది. సామర్థ్యం మేరకు సమాజంలో మన పాత్రకు న్యాయం చేయటం మన ధర్మం. అందుకోసం ప్రతిసారి రోడ్డుకి పోరాటాలు చేయనక్కర్లేదు. శాంతియుతంగా తమ సద్భావనలను ఇతరులతో పంచుకుంటూ కూడా సమాజ పురోగతికి తోడ్పడవచ్చు. కేవలం తమ కుటుంబం కోసం మాత్రమే పాటుపడేవారికి కుటుంబం నుంచే గౌరవం లభిస్తుంది. తన కోరికే ఆలోచించేవారు కుటుంబంలో సైతం గౌరవం సంపాదించుకోలేరు. అలాగే సమాజం, దేశం, ప్రపంచం విషయంలోనూ అందరి మేలు కోరి పనిచేసేవారిని చూసి ప్రపంచమంతా ఆనందిస్తుంది, ప్రశంసిస్తుంది. అందరికీ అన్ని రంగాల్లో ప్రతిభ ఉండదు, కానీ ప్రతి మనిషికి ఏదో ఒక రంగంలో అసాధారణమైన ప్రజ్ఞ ఉంటుంది. ప్రశంసలకు యోగ్యమైన ఆ ప్రజ్ఞను పరుల మేలుకి వాడితే వారి ప్రోత్సాహంతో అది రెట్టింపు అవుతుంది. పరుల ప్రోత్సాహం అంటే పరమాత్మ ప్రోత్సాహమే. పరులలో పరమాత్మ స్వరూపాన్ని చూడటమే ఆధ్యాత్మిక ఉన్నతి. అంతర్యం ఎరిగినవాడు పరమాత్మ. ఆయన ప్రమేయం పరుల బుద్ధిని తదనుగుణంగా మన పట్ల వారి స్పందనలను ప్రభావితం చేస్తుంది. అందుకే ఏ రంగంలో రాణించాలన్నా కృషికి నేపథ్యంలో ఆధ్యాత్మిక దృష్టి సాధన కూడా అవసరం. అందరూ కలిసి ఆనందంగా ఉండాలన్నది ఆధ్యాత్మిక పరమావధి. కుటుంబమైన, సమాజమైన, దేశమైన ఒక్క తాటిపై నిలిచినప్పుడు ఏదైనా సాధ్యమే. ఐకమత్యమే మహాబలం అని మనకందరికీ తెలిసిందే. ఒకప్పటి ప్రాథమిక విద్య ఇటువంటి నీతులతో కూడిన పాఠాలతో ఉండేది. వాటిని మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడెంతైనా ఉంది. విద్య కేవలం ధనార్జన కోసమే ఉన్నా, పదవులు అలంకరించడం కోసమో కాదు. అది కష్టంగా పటిష్టంగా నిలబడే సమాజాన్ని నిర్మించేందుకు ఉపయోగపడాలి. అనేక జీవాణువులు కలిసి ఉండటం వల్ల శరీరంలోని ఒక్కో అవయవం ఏర్పడుతుంది. అవయవాలన్నీ కలిస్తేనే శరీరం. అవయవాలన్నీ పరస్పరం విభేదిస్తే మొత్తంగా శరీరమే నాశనమవుతుంది. ఏ సమూహమైనా పరస్పర సహకారంతో పనిచేస్తేనే ఏ కార్యాన్ని అయినా అవలీలగా సాధించవచ్చు. సర్వి కర్పూర తైలం వంటి పొడుగైన చెట్లు ఒంటరిగా పెద్ద గాలులకు నిలబడలేవు. తోటలాగా ఉన్నప్పుడు అన్నీ కలిసి ఆ ఒత్తిడిని పంచుకొని కొద్దిగా వంగిన మళ్ళీ నిటారుగా నిలబడతాయి. లోకమంతా ఒకరిని బట్టి ఒకరు, ఒకరి కోసం ఒకరు అనే ప్రతిపదికతో సాగుతుంటుంది. చిన్న చిన్న కారణాలతో ఎవ్వరూ ఒకరినొకరు దూరం కాకూడదు. తాత్కాలిక సుఖం కోసం విడిపోతే భవిష్యత్తులో అందరికీ నష్టం కలుగుతుంది. తల్లిదండ్రులు ఆధ్యాత్మికత, విద్య, అధ్యాయానికి చోటివ్వాలి. ప్రభుత్వాలు
విశ్వమానవాళి ఐక్యతకు, ప్రగతి సాధనకు ఉపకరించే విద్యా వ్యాప్తికి ప్రాధాన్యమివ్వాలి. విలువలను, ఐక్యత భావాలను బోధించే విద్యను ప్రోత్సహించటం నేటి సమాజానికి చాలా అవసరం. ఎవరైనా అంతర్యశుద్ధితో నిజాయితీగా కృషి చేస్తే భగవంతుడి అండదండలకు యోగ్యులు కావచ్చు, ఆశించినది సాధించవచ్చు. మనిషి ప్రవర్తన చిత్రంగా ఉంటుంది. తనది కాని దాన్ని సొంతం చేసుకోవాలని ఆరాటపడుతుంది. చిన్నప్పుడు నాన్న తెచ్చిన ఆట బొమ్మలను నీకది నాకిది అంటూ అన్న తమ్ముడికి పంచుతాడు. అన్న ఎక్కువ బొమ్మలు తీసుకొని తనకు తక్కువ ఇచ్చాడని తమ్ముడు ఏడుస్తాడు. తల్లి ఇద్దరికీ నచ్చచెబుతుంది. పెద్దయినా ఈ వైఖరి మారదు. ఆస్తి పంపకాల్లో అన్నదమ్ముల పోట్లాడుకుంటారు. పెద్దలు కలగజేసుకొని హితబోధన చేస్తారు. కొన్ని సందర్భాల్లో అన్నదమ్ములే న్యాయస్థానానికి ఆశ్రయిస్తారు. కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. తనది కాని ఆస్తిని తాను పొందాలనుకోవడమే ఎన్నో తగాదాలకు మూలం. అస్థిరమైన ఆస్తి కన్నా ఆత్మీయతానురాగాలు మిన్న అని గ్రహించిన కుటుంబాలు సుఖసంతోషాలతో జీవిస్తాయి. ఏ కాలమైనా, ఇక ఏ కాలంలో అయినా కానీ ఐక్యమత్యమే మహాబలం అని నేర్పిద్దాం పిల్లలకి మనం.